ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన ధ్యానంలోకి వెళ్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన ఈ దిన వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనంలోంచి ఒక లైన్ తీసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒక లైన్ తీసుకుందాం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కటి మాట ప్రియమైన వారులారా, దేవుడు చక్కటి మాట మనకి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అంటాడు భయపడకము, భయపడకము. 5వ వచనంలో కూడా అంటున్నాడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, భయపడకమని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది, హెచ్చరిస్తుంది. 365 సార్లు భయపడకము, భయపడవద్దు, దేనిని గూర్చి భయపడవద్దు. ప్రియమైన వారులారా, దేనిని గూర్చి చింతపడవద్దు, దేనిని గూర్చి ఆలోచించవద్దు. ఏదో మన మీదకి అది వస్తుందేమో, ఇది వస్తుందేమో అని మనం భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు నేను కూడా అదే భయపడుతూ ఉంటాను. అప్పుడు నిజంగానే భయపడినప్పుడే ఆ అపవాదిగాడు మన మీదకి ఖచ్చితంగా దాన్ని రప్పిస్తూ ఉంటాడు. చాలాసార్లు ప్రతి మానవుడిగా మనం అందరము కూడా ఇలాంటి విషయంలోనే తప్పిపోతూ ఉన్నాము. అయ్యో, ఆ పక్కన వచ్చింది కదా, లేకపోతే ఇక్కడ వచ్చింది కదా, అది మనకు కూడా వస్తుందేమో అన్నట్టుగా మన యొక్క భయమును బట్టి ఆ సాతానుగాడు మనల్ని కరిచేసుకుంటూ ఉంటాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే భయపడకము, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు పై మాసంలో చూద్దాము, అదే వచనంలో పై లైన్లు అంటాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచన అనగా విడుదల చేయడు. ఏంటి విమోచన? పాపము నుండి, శాపము నుండి, రోగముల నుండి, బాధల నుండి, ఇరుకుల నుండి, అప్పుల సమస్య నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? విమోచించాడు, విమోచించి విడిపించాడు. ఇప్పుడు అంటున్నాడు భయపడకము, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను. దేవుడు పిలుపు అందరికీ ఇచ్చాడండి. పిలుపు అనేది ఏంటంటే ప్రత్యేకంగా ఆయన మరొకసారి పిలుపు ఫోన్ చేయడు. ఒకసారి వచ్చింది పిలుపు. ఏంటి తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతిని, శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇస్తానని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి మనం దేవుని పిలుపుకు లోబడదాం. పిలుపు ఏంటి? రక్షణ పొందటం, మారు మనసు పొందటం, బాప్తిసం పొందటం, తిరిగి జన్మించడమే దేవుడు మనకిచ్చిన పిలుపు. కాబట్టి ఆ పిలుపుకు లోబడుతూ, దేవునికి భయపడుతూ, లోకంలో ఉన్న వాటికి భయపడవద్దు. కానీ మనలను సృష్టించి, మనల్ని పెంచి, పెద్దవారిని చేసి, గొప్పవారిని చేసి ఓ స్థితిలో ఉంచిన దేవాది దేవునికి మనం భయపడదాం, లోబడదాం. ప్రభువునందు విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడి క్లుప్త వివరణ మనందరి వెనుకటిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభుని స్తోత్రాలు. ఈ క్లుప్త వివరణ మీరు ఆశీర్వదించి, దీవించి, కృప చూపించమని, వినిచున్న బిడ్డలందరి జీవితాల్లో ఫలింప చేయమని. భయపడవద్దని చెప్పావు, భయము పడకుండా ధైర్యంతో ఉండటానికి సహాయం తెచ్చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.